నేను దేశం వదిలి పారిపోయేటప్పుడు చెప్పాను, జాగ్రత్తగా ఉండండి సోదరా అని చెప్పాను. దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఎందుకంటే లాయర్లు అందరూ, ఎందుకంటే రేపు కదా మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా తమ్మిని బిమ్మి చేయొచ్చు, బిమ్మిని తమ్మి చేయొచ్చు. లాయర్ చిరంజీవి గారు ఏం చేశారంటే నీట్గా హ్యాండిల్ చేశారు, క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇండియాకు వచ్చాక నేను చెప్పాను, సోదరా ఇదొక్క కేసు నుంచి నువ్వు బయటపడితే ఇంకా నీకు తిరిగి చూసుకోక్కర్లేదు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎందుకంటే 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం యావత్ ప్రపంచంలోని. సో నువ్వు అలాంటి ఆ ఎత్తుకి ఎదిగో, కిందకి దిగకూడదని నా కోరిక. బెట్టింగ్ యాప్లు ఆపే భయ్యా, బెట్టింగ్ యాప్లు ఆపే. 2 గంటలు మాట్లాడినప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఆపేస్తున్నానండి అని మళ్ళీ చేయడం మొదలుపెట్టారు. అదే ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా, ఇప్పుడు నేను చేస్తే నాకు 50 లక్షల మందే ఉన్నారు, 1 కోటి మందే ఉన్నారు. నువ్వు అలా కాదే, 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్ల మంది ప్రభావితం చేసే వ్యక్తివి. ఎందుకంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావు. మంచి పనులు అంటే అందరికీ ఇష్టం, అందరూ నిన్ను దేవుళ్ళలా చూస్తారు. హర్షాసాయి కసాయి అని ఎవరికీ తెలియదే. ఆ లింక్ నొక్కి ఆడిన ప్రాణాలు ఎన్నో మంది పోయారు. నా దగ్గర ఎన్నో వీడియోలు ఏడుస్తూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. రేపు ఇదే సమయానికి నేను అతను మాట్లాడినవన్నీ చూపిస్తాను, డే టు టైం అన్నీ, అసలు ఏం మాట్లాడడం, ఎలా మాట్లాడడం, ఆయన వాయిస్ రికార్డుల్లోనే మీరు విందురు. నిజమైన హర్షా సాయి యొక్క స్వరూపాన్ని మీరు రేపు చూద్దరు. ఈ రోజు నేను చెప్పను. హర్షా సాయి గురించి 2020లో మీకు చెప్పాను, 2021లో మీకు చెప్పాను, 2022లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను, 2023లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను, 2024లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను, 2025లో ఆయనకి చెప్పి లాస్ట్ 4 రోజులుగా ఏమండి పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోండి, తెల్ల జట్టా ఊపియండి, నేను చెప్పింది చెప్పండి అంటే, అహం బ్రహ్మస్మి, నేను గొప్ప, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా దగ్గర డబ్బు ఉంది, ఏదైనా చేయగలను అహంకారంతో విరవిగుతాను. ఈ వీడియోకి ముందు కూడా ఆయనకి కాల్ చేశాను, కాల్ రికార్డులతో సహా. రేపు అన్ని ప్రూఫ్లు మీ దగ్గర తీసుకొస్తాను. దానికి న్యాయం మీరే చేయండి. ఇప్పుడు ఈ వీడియోకి న్యాయం, రేపు వచ్చే వీడియోకి న్యాయం మీరే చేయాలి. అబ్బాయి చేసిన స్కామ్స్ 100 ఉన్నాయి. ఆ 100కి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో హర్షా సాయి స్కామ్ ఎక్స్పోర్డ్ అని కొట్టండి, ఎక్స్పోజ్ అని కొడితే మీకు 100 వస్తాయి. అన్ని వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చలామణి అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోం. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబోం. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.